హలో హాయ్ ఫ్రెండ్స్, టుడే కాకరకాయ ఫ్రై కాయలుగా ఎలా చేసుకోవాలో, మొత్తం కాయగా ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం. మన రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై టుడే. దానికి కావాల్సింది కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చి ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు బాండెట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మన కాకరకాయలన్నిటిని ఇందులో వేసుకొని ఫ్రై చేద్దాం. మొత్తం బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసేయాలి. గోల్డ్ కలర్లో వచ్చాక అప్పుడు మనం మొత్తం నీట్గా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. మొత్తం మంచిగా బాగా వేగనివ్వాలి. ఇలా ఫ్రై అవుతున్నాయి. బాగా మంచిగా గోల్డిష్ కలర్లో పెట్టాలి. ఇలా మంచిగా గోల్డిష్ కలర్లో వచ్చేస్తున్నాయి. ఇంకొంచెం వేగనిద్దాం. తర్వాత మంచిగా వేగాక ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తర్వాత ప్రాసెస్ ఇంకొంచెం రావాలి. ఫైనల్గా ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక ఇప్పుడు మనం తీసుకొని ఇందులో మనం పప్పుల పొడి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం కాకరకాయలు వేసుకున్నాం. బాండెట్లోనే ఆయిల్ కొద్దిగా వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసేసుకున్నాం. అవి చిటపటానికి తర్వాత కొంచెం ఆనియన్స్, చల్లమిరపకాయలు, ఉప్పు మిరపకాయలు ఉంటాయి కదా, అవి ఒక 4 వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, అవన్నీ ప్లస్ ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేద్దాం. ఈ ఆనియన్స్ అనేది గోల్డిష్ కలర్లోకి వచ్చేటప్పుడు ఫ్రై చేయాలి. ఇందులో ఆనియన్స్ వేగడానికి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేద్దాం. ఈ కాకరకాయ ఫ్రై మాత్రం పప్పు చారు, కాకరకాయ ఫ్రై సూపర్ ఉంటుంది కాంబినేషన్. ఇది మంచిగా గోల్డిష్ కలర్లోకి రాయిద్దాం. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఇవి వేగాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాకరకాయలు ఉన్నాయి కదా, అందులో పప్పుల పొడి ఉంటుంది కదా, దాన్ని మధ్యలో పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ చూపిస్తా. ఇలా పప్పుల పొడి అనేది వీటి మధ్యలో పెట్టుకోవాలి. ఈ కాకరకాయలు మొత్తం పప్పుల పొడి వేసేసుకొని చేసేటప్పుడు చూపిస్తాం. ఇంకా మంచిగా గోల్డిష్ కలర్లోకి రావాలి. ఇంకా సగం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా మనం దీంట్లో పెట్టుకున్న కాకరకాయ ఫ్రై చేసి పప్పులు పొడేసి ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మొత్తం మిక్స్ చేసుకోవాలి. సిమ్లోనే కొంచెంసేపు ఇది మెత్తగా పప్పుల పొడి కూడా మంచిగా వాడేటట్టు కొద్దిసేపు సిమ్లోనే పెడదాం. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది.
కొంచెం డ్రైగా కావాలంటే డ్రైగా చేసుకోవచ్చు. మా ఇంట్లో ఇలాగే తింటారు ఈ స్టేజ్లోనే, ఇంకా మరీ డ్రై అయితే నచ్చదు. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై కూడా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ సూపర్ ఉంటుంది. పప్పుచారు కాకరకాయ ఫ్రై నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై